ఒక బనానా దిలే సురేష్ అరటి పండు అన్నా प्रत्यक्षं ब्रह्म वदिष्यामि तारमवतो ओम शांति शांति शांति। कुलदेवताय नमः। प्रातःपूर्वक नमस्कार समर्पयामि। नमस्कारोमि। అందరూ వచ్చేయండి. ఇంకా జరగాలి, ఇంకా జరగాలి. ఇట్లా ఉంటే కనబడదు, ఇట్లా రీచ్ చేయకుండా వస్తుంది. ఇట్లా ఉంటే రాదు. కొంచెం జరగాలి సార్, వెనక జరగండి, ఇంకా వెనక్కి జరగాలి, ఇంకా జరగాలి, ఇంకా జరగండి. ఇంకా జరిగితే వచ్చేస్తారు అందరూ. కొంచెం ముందు మీరు, కొంచెం ముందు, కొంచెం వెనక్కి జరగండి, వెనక్కి జరగాలి. రైట్ రైట్ అన్నా, అన్నా కనబడలేదు. కొంచెం ముందుకుంటే రైట్. ఓకే,
వెయిట్ వెయిట్ ఓకే అందరికీ చూడాలి ఓకే ఫోటో తర్వాత కూర్చొని ప్రార్థన స్టార్ట్ అయిపోతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, లేకపోతే లేట్ అయింది. అమ్మవారి ప్రార్థనా గీతం అందరూ కూడా ఒకటేసారి పాడాలండి. విశ్వజననీ వాసవీమా హృదయ గీతి అందుకో, నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో, కలం పారగ గలం సాగగ సేవ వినీయమ్రోగ, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, సౌహార్దహార్దత నిన్నగా స్నేహ దీపము వెలుగగా, సహకార బంధము నిలువగా, ప్రగతి పుష్పము విరియగా, భక్తితో నిన్ను కొలుతుము, విశ్వజననికి నిలుతుము, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి. కొద్దిగా మీరందరూ కూర్చుంటేనే కుర్చీలు ఖాళీగా రావు. మీరు ఎక్కడెక్కడ గ్రూపులు నిలబడితే కుర్చీలు ఖాళీగా అనిపిస్తాయి, వీడియోలలో పబ్లిక్ రాలేదు అనిపిస్తుంది. మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్, బాలాపూర్ మండల ఆర్యవేద సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ దేవరపల్లి శ్రీనివాస్ గుప్తా గారు, ఆర్యవేద సంఘం యువజన సంఘం అధ్యక్షుడు దిగం సురేష్ గుప్తా గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాము. కామెంట్ అయ్యాను. కొద్దిగా నిలబడ్డ వాళ్ళ స్థానాలలో కూర్చుంటే బాగుంటుంది. బయట ఉన్న వాళ్ళంతా కూడా లోపలికి రావాలని కోరుతున్నా. ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారికి స్వాగతము సుస్వాగతము. అన్నా మహాసభ పొలిటికల్ చైర్మన్ మిత్రులు చింతల రవి గారికి కూడా స్వాగతము సుస్వాగతం. కొంచెం జరగండి, కొంచెం వెనక్కి జరగండి, వెనక్కి జరగండి, వెనక్కి ఓకే ఓకే వెయిట్ 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 లిటర్ లిటర్ ఇక్కడ సార్, ఇక్కడ చూడండి. వెయిట్ సార్, వెయిట్ 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 ఓకే ఓకే అందరు వెయిట్ వెయిట్ లిటర్ లిటర్ ఇక్కడ చూడాలి అందరు. ఓకే ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदम् आनश्रुणमन्नोतिभिश्चेदतारणम् धनो देवी सरस्वती वाजभिर्वाजनेपति धीनामवित्रियवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः.
గ్రూప్లో పెట్టాను లైవ్ వస్తుంది వీడియో నా దాంట్లో వేసుకున్నది ఎవరైనా చెప్పు గ్రూప్లో పెట్టు మీ వాళ్ళకి పెట్టు ప్లీజ్ ఎవరికి చెప్పు ఫేస్బుక్ మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా గారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ రాజకీయ కమిటీ శ్రీ చింతల రవికుమార్ గుప్తా అన్న గారికి స్వాగతం సుస్వాగతం. విద్యానిధి మహారాజ్ विद्यानिधि महाराज जय 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 ఇంత లేట్ అవుతుంది జై వాసవి. పెట్టాను గ్రూప్లో. మీర్పేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ విట్టా శ్రీనివాస్ గుప్తా గారు తొలి పలుకులు మాట్లాడగలరని కోరుచున్నాము. గ్రూప్లో పెట్టాను లైవ్ వస్తుంది గ్రూప్లో పెట్టాను. జై వాసవి జై జై వాసవి. వేదికను అలంకరించిన పెద్దలు, నూతన కార్యవర్గ సభ్యానికి ఆశీర్వదించిన ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీర్పేట ఆర్యవైశ్య హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అనేది ఒక మహావృక్షం. దానిలో ఒక కొమ్మ లాంటిది ఆర్యవైశ్య సంఘం మీర్పేట. తెలంగాణ కుల సంఘాల్లో అత్యధిక సభ్యత ఉన్న కుల సంఘం మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ. మన ఆర్యవైశ్య మహాసభానికి మొదలులాంటి వారు మన అమరావతి లక్ష్మీనారాయణ గారు. వారి తన నాయకత్వంలో వైశ్యుల ఒక ప్రత్యేక గుర్తింపు రావడం జరిగింది. వైశ్య కార్పొరేషన్ కావాలని గత కొన్ని సంవత్సరాలుగా మనం పోరాటం చేయడం జరుగుతుంది. దానిలో భాగమే గత శాసనసభ ఎలక్షన్ ముందు ఇందిరాబాద్ చౌక్ దగ్గర ధర్నాకి అమరావతి గారు పిలుపులు ఇచ్చినప్పుడు తెలంగాణ వివిధ జిల్లాల నుండి అత్యధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు తరలి వచ్చి ఫేస్బుక్లో లైవ్ వస్తుంది దాన్ని మన వైశ్యుల సంఖ్యాలను చూపించడం జరిగింది. ఫేస్బుక్ ఉందా? దాన్ని చూసి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మనకి కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది. ఒక మంచి నాయకుడు సంఘానికి ఒక్క నిమిషం. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి శ్రీ పిలకంటి కిరణ్ గుప్తా అన్న గారిని వేదికపై కోరుచున్నాము. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి శ్రీ పిలకంటి కిరణ్ గుప్తా నిరూపించిన వ్యక్తి మన అమరావతి లక్ష్మీనారాయణ గారు. వాళ్ళందరికీ కూడా మనం అందరం కలిసి ఏకతాటిపై తనకి సపోర్ట్ గా ఉంటే ఇంకా ముందు గణపతి నవరాత్రి ఉత్సవాలు, దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం మీర్పేట ఆధ్వర్యంలో జరపడం జరిగింది. మొదటి సంవత్సరం కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటులోగానే మీర్పేట ఆర్యవైశ్య ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కానీ రెండవ సంవత్సరం బాలాపూర్ మండల్ బస్తీ సంఘాలు ఏకతాటిపై తేవాలనే సంకల్పంతో బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాలా శ్రీనివాస్ గారిని కలిసి మేము సహాయకాలు అందిస్తాం అని చెప్పి వారి ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం బాలాపూర్ మండలంలో 11 బస్సులు వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా మీర్పేట ఆర్యవైశ్య సంఘం నుంచి 6 బస్సులు తీయడం జరిగింది.
దీనికి సహకరించిన నారా శ్రీనివాస్ గుప్తా గారికి మరియు బస్తీ సంఘాల అధ్యక్షులకు ధన్యవాదాలు. మీర్పేట్ పరిధిలో ఆర్యవైశ్యులు మరణిస్తే ఆ విషయం సంఘం దృష్టికి తీసుకొస్తే వారి కుటుంబ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. 90% పైన ఉత్తీర్ణులు సాధించిన 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేయడం జరిగింది. మన మీర్పేట్ పరిధిలో వైశ్యులకి ఆర్థిక పరిస్థితులు మంచిగా లేక హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితుల్లో లేదా విద్యార్థులకు ఎడ్యుకేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్కూల్ ఫీజు కట్టలేని సమయంలో మన మీర్పేట ఆర్యవైశ్య సంఘం తన వంతు సాయం చేయడమే కాకుండా వాట్సాప్ గ్రూప్లో మనం మెసేజ్ వాళ్ళ నంబర్ పాస్ చేసినప్పుడు మీరందరి సహాయ సహకారాలతో వాళ్ళకి సాయం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక వైశ్య విద్యార్థి కాలేజ్లో వారి ఒత్తిడితో భరించలేక సూసైడ్ చేసుకున్నప్పుడు చనిపోయినప్పుడు మన మీర్పేట సంఘం నుండి ర్యాలీ తీసి ఆ విద్యార్థి తల్లిదండ్రులకు కాంపన్సేషన్ ఇప్పించడం జరిగింది. ఇదంతా ఒక్కైతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా తెలంగాణని 2వ స్థానం తెచ్చే విధంగా మనం అందరం జరుపుకున్నాం. ఈ ఉత్సవం 2 రోజులు జరపడం జరిగింది. ఒకరోజు 108 మంది 108 మంది దంపతులతో 108 కలశాలు 108 సంయోగం చేసుకొని అమ్మవారికి పూజలు చేసి తెల్లారి అభిషేకం చేయడం జరిగింది. దాన్ని మీర్పేట్ మొత్తం కూడా ఒక ఉత్సవ రూపంగా తీసుకురావడం జరిగింది. అంతా మీ సహాయ సహకారాలతో మేము ఆ ఉత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున జరపడం, తెలంగాణ ఆర్యవైశ్య అధ్యక్షులు అమరావతి గారు రాత్రి 11 గంటలకి కూడా వచ్చి అమ్మవారిని సందర్శించి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అలానే ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గారు కూడా రావడం జరిగింది. ఇవాళ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తాడేపల్లి వెంకటేశ్వర గారికి, బిల్లగంటి కిరణ్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మొన్న జరిగిన ఎలక్షన్స్లో కంపల్సరీగా ఎలక్షన్స్ జరపాలని నిర్ణయించినప్పుడు మా ఇద్దరికి ప్రేమన గారికి మాకు కంపల్సరీ మీ అందరూ కలిసి మీర్పేటలో పెద్ద సంఘం దీనికి మెంబర్షిప్లు లేవు, మెంబర్షిప్ కంపల్సరీ చేయాలని పిలుపునిచ్చినప్పుడు మేము ఇద్దరం దానికి అంగీకరించి ముందుకెళ్ళడం జరిగింది. ఆ సభ్యత్వాలు చేయించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్యులకి పేరున ధన్యవాదాలు. అలానే ఇవాళ అన్నిటికన్నా ముఖ్యమైనది మనకి నా ఆధ్వర్యంలో అంటే మీర్పేట సంఘం అధ్యక్షుడిగా నేనున్నప్పుడు అమ్మవారికి గుడి స్థలం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. దానికి సహకరించిన మేడిశెట్టి కృష్ణ గారికి, పోల శ్రీనివాస్ గారికి, తేరేపల్లి శ్రీనివాస్ గారికి, కూర రమేష్ గారికి, పచ్చిపుల శ్రీరామ చంద్రమూర్తి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలానే అమ్మవారి స్థలం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ ఆధ్వర్యంలోనే పూజ జరపడం జరిగింది. అమ్మవారి గుడికి ఎటువంటి ఆటంకం రావద్దని కుల సంకల్పంతో అక్కడ 11 హోమగుండాలు ఏర్పాటు చేసి అందరితో సహా హోమం చేయించుకొని మంచిగా పూజ చేయించడం జరిగింది. అలానే గుడి కూడా అత్యంత వైభవంగా గుడి కమిటీ వారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రేమ్ గారికి, మన ఆర్యవైశ్య తెలంగాణ మహాసభకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న పిట్టాసీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా మండల సంఘానికి ఈ 2 సంవత్సరాలు మంచి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా మా బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్షన్ కలర్ ప్రోగ్రామ్ ది ఫోటోస్ ఉన్నాయి కదా, మాకు కావాలి. పెట్టినా కదా మొత్తం అన్ని ఫేస్బుక్లో పెట్టినా మొత్తం. అది ఎప్పుడు అయిపోయింది మీ దగ్గర ఉంటే మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి జోగిపల్లి సంతోష్ గుప్తా గారిని వేదికపైకి రాగలని కోరుచున్నాము. మీర్పేట ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ గుప్తా గారిని వేదికపైకి రాగలని కోరుచున్నాము. ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. నూతన కార్యవర్గ సభ్యులు ఎక్కడున్నా
స్టేజ్కి లెఫ్ట్ సైడ్ వచ్చి అందరు నిలబడగాలని కోరుచున్నాము. ఇప్పుడు మంజర ప్రేమ్ కుమార్ గుప్తా గారిని ఇక్కడ రమ్మని చెప్పు. కార్యదర్శులు ఇక్కడ మేము పేరు పెట్టి పిలిచినప్పుడు స్టేజ్ ముందు పిలిచినప్పుడు కార్యదర్శులు మాత్రము స్టేజ్ ముందు లైన్ గా నిలబడాలని కోరుచున్నాము. లైవ్ వస్తుంది. శ్రీ కందికొండ వేణుగోపాల్ గుప్తా గారు తొందర రావాలి, లేట్ అవుతుంది. శ్రీ కందికొండ వేణుగోపాల్ గుప్తా గారు, శ్రీ కన్యా శ్రవణ్ కుమార్ గుప్తా, కన్యా శ్రవణ్ కుమార్ గుప్తా, జిఎస్ బుచ్చయ్య గుప్తా, ఆలంపల్లి శివకుమార్ గుప్తా, వేముల గోపాలకృష్ణ, విఠాల్ శ్రీనివాస్, నంది హిల్స్, బలుసా రవికుమార్, ఆలంపల్లి అశోక్, గొలకొండ శ్రవణ్ కుమార్ గుప్తా, ఆలంపల్లి అశోక్ గుప్తా, గొలకొండ శ్రవణ్ కుమార్ గుప్తా, భువనగిరి కిరణ్ కుమార్ గుప్తా, భువనగిరి గోపాలకృష్ణ, రాజమల్ల వీరేశ గుప్తా, రాజమల్ల వీరేశ్ గుప్తా, గోవింద్ హరి గుప్తా, చల్లా సురేష్ గుప్తా, పోల్చెట్టి గురునాథ గుప్తా, ఆలూరు సత్యనారాయణ గుప్తా, ఆలూరి సత్యనారాయణ గుప్తా, బాలూరి మురళీ గుప్తా, కల్వా శ్రీనివాస గుప్తా, కల్వా శ్రీనివాస గుప్తా, ఫేస్బుక్ లైవ్ వస్తుంది. ఆలంపల్లి ప్రకాష్ గుప్తా, ఏం పేరు? విద్యానిధి మహారాజ్ అండి. మూడి రామగుప్తా, మూడి రామగుప్తా, కొండూరి భాస్కర్ గుప్తా. కొంచెం మీరు తొందర రావాలి, మీరున్న నేనే. కొండూరు భాస్కర్ గుప్తా, తురుపునూరి సందీప్ గుప్తా, బిల్లా రఘు గుప్తా, ఆలంపల్లి నరేష్ గుప్తా, రామేర్ల శేఖర్ గుప్తా, పెండ్యాల నరేష్ గుప్తా, కామెంట్ అయ్యా అందరూ పెట్టు, వాట్సాప్లో పెట్టు, వాట్సాప్ గ్రూప్లో. బిల్లా రఘు గుప్తా, దామర్ల శేఖర్ గుప్తా, పెండ్యాల నరేష్ గుప్తా, అందువల్ల వెంకటేష్ గుప్తా, మునుగోడి చంద్రశేఖర్ గుప్తా, కొత్తమాస్ కోటేశ్వర గుప్తా, నమస్తే. కోలా శ్రీనివాస్ గుప్తా, కోలా శ్రీనివాస్ గుప్తా,
ఈ కార్యవర్గ సభ్యులందరూ చేతులు ముందుకు చాచి ఈ విధంగా పెట్టండి. మీ పేరు చదువుకోవాలి. నేను శ్రీ అన్నప్పుడు మీ పేరు కూడా చెప్పండి. ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2024-25 సంవత్సరములకు కార్యదర్శులుగా పదవిని అంగీకరిస్తూ సక్రమంగా నిర్వహిస్తానని నియమావళికి బద్ధుడనై సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా సంఘకీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు జై వాసవి మాతాకి. శ్రీ చింతల సంతోష్ గుప్త గారు, శ్రీ గండే సంతోష్ గుప్త గారు, శ్రీ పూరి శ్రీనివాస్ గుప్త గారు, శ్రీ చల్లా సురేష్ గుప్త గారు, బెదగం నవీన్ గుప్త గారు, శ్రీ గౌరవ్ భరత్ గుప్త గారు, శ్రీ ఎన్మరగల్ల పరమేశ్వర్ గుప్త గారు, శ్రీ దంగమల సాయి కిరణ్ గుప్త గారు, శ్రీ మహాజన్ గంగాధర్ గుప్త గారు, శ్రీ ఇట్టా రమేష్ బాబు గుప్త గారు, శ్రీ రేజిద్దల లక్ష్మీ నరసింహ గుప్త గారు, శ్రీ ఆరంపల్లి రమేష్ గుప్త గారు, శ్రీ ముచ్చర్ల శ్రీనివాస్ గుప్త గారు, శ్రీ మారం రమేష్ గుప్త గారు, శ్రీ సముద్రాల విజయ్ కుమార్ గుప్త గారు, శ్రీ గుబ్బా నారాయణ గుప్త గారు, శ్రీ నీలా వెంకటేష్ గుప్త గారు, శ్రీ గంగా ప్రకాష్ గుప్త గారు, శ్రీ గోపాలకృష్ణ గారు, మీ సేవా కార్యక్రమాలు కాగానే ముందు నిలబడడం పక్క జరిగితే ఒక ఫోటో తీయాలి, పక్క దగ్గర వెళ్ళిపోతుంది. స్పీడ్ కానీ రేవణ గారు తొందరగా మీరు ఎంత అన్న కొంచెం వీడియో ఫోటోలు తొందరగానే టైం అయిపోతుంది. బాలాపూర్ మండల ఆర్యవేశ సంఘం కోశాధికారి ఆగుల బాల్యంగ గుప్తా గారి వేదికపైకి రాగాలని కోరుచున్నాము. అలాగే జల్పల్లి ఆర్యవేశ సంఘం అధ్యక్షులు ఆగుల చంద్రప్రకాష్ గుప్తా గారి వేదికపైకి రాగాలని కోరుచున్నాము. అలా అన్నగారు మీరు జర ముందే తొందర రెడీ పెట్టుకోండి అన్నా. శ్రీ తురిగిపంట కిషన్ గుప్తా గారు, మీరు కుర్చీల మీద కూర్చోవాలని కోరుతున్నాము. ఇప్పుడు మీరు ఒక్కదాని ఉండకుండా కుర్చీల మీద కూర్చునే జనం బాగా వస్తుంది మనకు. అలా తురిగిపల్లి కిషన్ గుప్తా గారు, మిద్దడి రవికుమార్ గుప్తా గారు, పోలా రమేష్ గుప్తా గారు, లఘుమార్ వినీల్ గుప్తా గారు, నామా శ్రీనివాస్ గుప్తా గారు, నీలా వెంకన్న గుప్తా గారు, గుడిపాటి రామప్రసాద్ గుప్తా గారు, శ్రీ వరకొండ విశ్వేశ్వరయ్య గుప్తా గారు, శ్రీ జూలూరి మనోహర్ గుప్తా గారు, శ్రీ నీలా హరిప్రసాద్ గుప్తా గారు, శ్రీ చింతల సంతోష్ గుప్తా గారు, శ్రీ గందే సంతోష్ గుప్తా గారు, శ్రీ పూరి శ్రీనివాస్ గుప్తా గారు, చల్లా సురేష్ గుప్తా గారు, శ్రీ బెజగం నవీన్ గుప్తా గారు, శ్రీ గౌర్ భరత్ గుప్తా గారు, శ్రీ ఎన్మరగల్ల పరమేశ్వరయ్య గుప్తా గారు, తనకమల్ల సాయి కుమార్ గుప్తా గారు, శ్రీ మహాజన్ గంగాధర్ గుప్తా గారు, శ్రీ ఇట్టా రమేష్ గుప్తా గారు, శ్రీ రేజిందర్ లక్ష్మీ నరసింహ గుప్తా గారు, శ్రీ ఆలంపల్లి రమేష్ గుప్తా గారు,
శ్రీ ముచ్చల్ల శ్రీనివాస్ గుప్తా గారు, శ్రీ మారం రమేష్ గుప్తా గారు, శ్రీ సముద్రాల విజయ్ కుమార్ గుప్తా గారు, శ్రీ గుప్పాల నారాయణ గుప్తా గారు, శ్రీ నీలా వెంకటేశ గుప్తా గారు, శ్రీ గంధం ప్రకాష్ గుప్తా గారు, శ్రీ గోపాల కృష్ణ గుప్తా గారు. మెయిన్ క్యాండిడేట్ మీరు కుడి చేయి ముందుకు చాచి ఆర్యవే సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారానికి ప్రమాణ స్వీకారం. నేను శ్రీ అనగా మీ పేరు చదువుకోండి. మీ పేరు చెప్పుకోండి. ఆర్యవే సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2024-26 సంవత్సరం గాను ఉపాధ్యక్షులుగా పదవిని అంగీకరిస్తూ పదవిని అంగీకరిస్తూ నా బాధ్యతగా సక్రమంగా నిర్వహిస్తానని సంఘం యొక్క నియమావళికి బద్దుడనై సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సహాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర, జిల్లా మరియు మండల సంఘములకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని, నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాతా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కానీ మీరు రెడీ ఉంటారు. జై బోలో వాసవి మాతాకి జై. రవి ఫోటో ఇదేది నీ ఫోటో అది భాస్కర్ అన్నా ఏ బేటా అన్నా ఇవన్నా లైవ్ వస్తుంది అన్న. లైవ్ వస్తుంది, నేను మధ్యలో వచ్చింది వీడియో. హాయ్ ఫేస్బుక్ అని కదా, ఫేస్బుక్లో లైవ్ వస్తుంది. ఓకే ఓకే ఆయన మొత్తుకుంటుంటే కెమెరా ఆయన దగ్గర పోవద్దని చెప్తున్నాను. కావాలని నేనే పెడతా, నన్నే మొత్తుకుంటున్నాయి. మీ వీడియోలన్నీ నేనే పెడతా, నన్నే మొత్తుకుంటుండే. ఇవో ఎంతమంది చూస్తున్నారు. బాబాయ్ బాబాయ్ లైవ్ వస్తుంది, ఫేస్బుక్లో లైవ్ వస్తుంది. బయట తీద్దాం అందరూ ఒకసారి ఇదంతా అయిపోతే తీద్దాం. మీర్పేట ఆర్యవేశ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణగుప్త గారు వేదికపైకి రావాలని కోరుతున్నాము. అలాగే మీర్పేట ఆర్యవేశ సంఘం యువజన సంఘం అధ్యక్షులు విడిగం సురేష్ గుప్తా గారు వేదికపైకి రావాలని కోరుతున్నాము.
అందరికీ చూడాలి. బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు దుద్దెల రమాదేవి గారిని వేదికపై రాగలుగుతున్నాము. చెప్పండి అన్న. ఓకే ఇప్పుడు సలహాదారులు పూరి నరేంద్ర గుప్తా గారు, నీలా పుల్లయ్య గుప్తా, మేషటి కృష్ణగుప్తా గారు, శ్రీ బచ్చు భాస్కర్ గుప్తా గారు, శ్రీ బాలం జగదీష్ గుప్తా గారు, నీల సలహాదారులు వీళ్ళు ప్రమాణ స్వీకారాలు సన్మాన కార్యక్రమం ఉంటుంది. అలాగే పచ్చపుచ్చ శ్రీరామచంద్రమూర్తి గారు, శ్రీ గంటే వెంకటేశ్వర గుప్తా గారు గౌరవ సలహాదారులుగా ఉన్నారు. వారిని కూడా పూరి నరేంద్ర గుప్తా గారు, పూరి నరేంద్ర గుప్తా గారు, నీలా పుల్లయ్య గుప్తా గారు, శ్రీ మేషటి కృష్ణగుప్తా గారు, బచ్చు భాస్కర్ గుప్తా గారు, శ్రీ బాలం జగదీశ్వర గుప్తా గారు, అంటే పచ్చిపూచ శ్రీరామచంద్రమూర్తి గారు, గంటే వెంకటేశ్వర గారు, తేరంపల్లి శ్రీనివాస్ గుప్తా గారు, వెళ్ళిపోతాడు అక్కడ పెట్టా ఫేస్బుక్ ఆన్ చేయబెట్టా లైవ్ వస్తుంది. ముందుకు పోకుండా వీడియో డిస్టర్బెన్స్ చూపెట్టా నన్ను చూపెట్టు నువ్వు చూపెట్ట ముందు ఏం చూపెట్టాలి ఏ చూపెట్ట మీరు కొట్టాలి మళ్ళీ మా కూడా వచ్చారా కోపం మీద కొట్టాలి అవసరం. అలా కొంచెం సభ్యులందరూ కుర్చీలలో కూర్చుంటేనే ఇక్కడి నుంచి ఫోటో తీసే మంది కావచ్చు. మీ ప్రోగ్రాం కన్నా కాలి కుర్చీలు కావచ్చు మీకే మంచి ఉండదు. కొద్దిగా మన క్రమశిక్షణ కంటేనే మన మీరుపేట సంఘము, బాలాపూర్ మండల సంఘము జనదాన్ని నిలబెట్టండి. కొంచెం తొందరగా అలా ఒకరి సార్లు తప్పండి, ఒకరు పోగేయండి, ఒకరిని ఏమో తెచ్చుకుంటారని. స్టార్ట్ చేయండి ఇక. సంఘానికి పెద్ద మనుషులకి అంత కావాల్సిన ప్రమాణ స్వీకారం ఉండదు. వీడియో లైవ్ ఉంది. లైవ్ ఉంది. అలా పిఆర్ఓ కొక్కొండ లక్ష్మీగుప్తా గారు, మీడియా కన్వీనర్ శ్రీ అన్నారం సురేష్ కుమార్ గుప్తా గారు, మీరిద్దరు
పర్సెంట్ పిఆర్ఓ కొవ్వూళ్ళ లక్ష్మణ్ గుప్తా గారు, అలాగే మీడియా కన్వీనర్ శ్రీ అన్నాడు సురేష్ గుప్తా గారు, రేపు గారు ఆ ఇద్దరు మీకు సన్మానం చేయాలి. మీకు అప్డేట్ అన్నా పిఆర్ఓ గట్టి అన్నా 2 శాలలో వచ్చింది తీసినా కదా మంచిగా లైవ్ వస్తుంది రాని రానియమని చెప్తున్నా వాసవి మాతాకి జై. 2 షేడ్లు అంటే పెద్ద లైవ్ వస్తుంది. లైవ్ పెట్టాను చూడండి. లైవ్ పెట్టాను ఈ కార్యక్రమంలో మాట్లాడడం ఇప్పుడు ఆర్ఎంఎస్ సంఘం నిర్మల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ మంచల్ శివకుమార్ గుప్తా గారు, లైవ్ వస్తుంది అప్పటి నుంచి అంటనా ఓకే అలా మంచల్ శివకుమార్ గారు నిర్వహించిన అదనపు ప్రధాన కార్యదర్శి వరగొండ నాగశంకర్ గుప్తా గారు, అదనపు కోశాధికారి పప్పా రాజగుప్తా గారు తొందర రావాలి. అలా మీరు కుర్చీ ముందు చాచి ఆర్యవేశ సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2024-26 సంవత్సరాలకు ఆర్గనైజింగ్ కార్యదర్శి మంచల శివకుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి వరగొండ నాగశంకర్ గుప్తా గారు, శ్రీ పప్పారాజు గుప్తా గారు రాష్ట్ర జిల్లా మండల సంఘాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని, నా పదవికి పూర్తి న్యాయం చేస్తారని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి మాతాకి జై. Wait.
మొత్తం మేమన్నా ఫోటో తీస్తాం. ఇప్పుడు మన ఈ మీర్పేట ఆర్యవైశ్య సంఘం పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన అతిథులకు మరియు అట్టి కార్యవర్గ సభ్యులకు ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల ప్రసంగాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు క్రమశిక్షణతో అల్లరి చేయ అనంతరం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది. సురేష్ అన్న కొంచెం ఆ మేడం గారి ఓకే షార్ట్ మేము ఓకే తీసుకొని రెడీ ఉండు. వస్తుంది అట్లయితే మరి ఇది వేసుకొని మేడం పెట్టు అంటే పెట్టు గ్రూప్లో పెట్టు. లింక్ వస్తుంది. విద్యానిధి మహారాజ్ అంటే విద్యానిధి మహారాజ్ అంటే వాట్సాప్లో లింక్ పంపించారంట. విద్యానిధి మహారాజ్ పెట్టమని చెప్పిన మన పెట్టి ఆ రోజు పెట్టి విద్యానిధి మహారాజ్ ఇక్కడేనా ఇదే విద్యానిధి మహారాజ్ ఇప్పుడు మన లైక్ కొట్టు కామెంట్ పెట్టా ఇది అది కాదు ఈ స్టేటస్ ఇది డైరెక్ట్ ఇది మేము వచ్చామా ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా యువజన సంఘం అధ్యక్షులు శ్రీ కొత్త రవికుమార్ గుప్తా గారు మాట్లాడతారు కాబట్టి మీరు కొద్దిగా నిశ్శబ్దం చేయకండి. కామెంట్ పెట్టు అందరికి పెట్టు వాట్సాప్ జై వాసవి మాత. ఆర్యవేశ సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్యవేశ సంఘం ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు, అలాగే మా అన్న రాజకీయ కమిటీ చైర్మన్ చింతల రవికుమార్ అన్న, అర్థం లక్ష్మయ్య అన్న, కార్యదర్శి మహాసభ కార్యదర్శి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తాడేపల్లి వెంకటేశ్వర అని మన రంగారెడ్డి జిల్లా ఈస్ట్ జోన్ చైర్మన్ శ్రీ కుంచాలం రాజగుప్తా గారి వేదికపై రాగాలని కోరుచున్నాం. అలాగే ఇక్కడికి ఇళ్ళగడ్డి కిరణ్ కుమార్ గుప్తా రంగారెడ్డి జిల్లా కోశాధికారి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆర్యవేశ సోదరిమణులకు అందరికీ ముందలుగా హృదయపూర్వక నమస్కారాలు. రంగారెడ్డి జిల్లాలోని అత్యధిక బస్తీ సంఘం సభ్యత్వం ఉన్న సంఘం ఏదన్నా ఉన్నదంటే వాస్తవానికి మీ మీర్పేట ఆర్యవేశ సంఘం. అలానే రంగారెడ్డి జిల్లాలో కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభలో కూడా
మీరు సభ్యత్వం తీసుకుంటే కూడా మాకు చాలా మంచిది. మనం ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా ఆశించాలి, ఏదైనా తీసుకోవాలి అనుకుంటే కూడా మన దగ్గర ఇంత సభ్యత్వం ఉన్నదని చూపించుకోవడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మనకి 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అత్యధిక సభ్యత్వం ఉన్న సంఘం ఏదైనా ఉన్నది అంటే మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ. అలానే మనం కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సభ్యత్వం ముందుగా తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేది మన కార్పొరేషన్స్ ఎలక్షన్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్. మీర్పేట ఆర్యవైశ్య సంఘంలో మా దగ్గర 2000-2500 సభ్యత్వం ఉన్నది. ఈ సభ్యులందరూ కూడా మన సంఘంలో ఉన్న ఎవరైనా ఆర్యవైశ్యుడు ఒకవేళ ఏదైనా టికెట్ తీసుకుంటే మాత్రం మనమందరం కూడా ఏకదాటిగా రాజకీయంగా అతనికి ఫుల్ సపోర్ట్, ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా మన సంఘం ఆ వ్యక్తి ఎవరైనా నిలబడ్డారనుకుంటే వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి శ్రీ బిలకంటి కిరణ్ కుమార్ గుప్తా గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. సభకు నమస్కారం. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారు, అలాగే అన్న ఎవరైనా పిలిస్తే పలికే అన్న తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మన్ చింతల రవికుమార్ గుప్తా గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి అంతర్ లక్ష్మీ గుప్తా గారు, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ తాడిపల్లి వెంకటేశ్వర గుప్తా గారు మరియు వేదికపై పెద్దలు ఇచ్చేసినటువంటి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంఘ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా మీర్పేట్ కొంచెం స్పెషల్గానే ఉంటుంది. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. అమ్మవారికి కానీ ఏ కార్యక్రమాన్ని చేసినా ముందుండి ఒక ప్రత్యేక గుర్తింపుతో వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు. ఇంకా ముందు కూడా ఇట్లా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మహిళా సంఘం కూడా ఎవరైనా పోస్టు తీసుకొని ముందుకు రావాలి. ఇప్పుడే మహిళా సంఘం అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకు వచ్చిన శ్రీ గంధే వనజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ముందు ఏ కార్యక్రమాలు చేసినా విజయవంతంగా రాష్ట్ర, జిల్లా, మండల ఆర్యవైశ్య సంఘం పిలుపు మేరకు అందరూ ఒక ఏకదాటిపై పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే అత్యధిక సభ్యత్వం ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ. మీరు వేరే వేరే వైపు తొలి కూడా మహాసభలోనే పనిచేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనం గతంలో వనభోజనాల గురించి 3 బస్సు సంఘాల అధ్యక్షుల కార్యవర్గ సహాయ సహకారాన్ని మనము 550 మందితో 11 బస్సులు తీసి వనభోజనాల కార్యక్రమం చేసి ఘనంగా నిర్వహించాము. అలాగే మనము మట్టి గణపతుల పంపిణీ కూడా పర్యావరణ నిమిత్తము ప్రతి సంవత్సరం పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా మనము 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము ఒక కార్యక్రమం చేయాలని. పోయినసారి అనుకోవడం కాలేదు. ఈ సంవత్సరము మనము గుళ్ళకు, గోపురాలకు, సత్రాలకు ఎన్నో రకాల సత్తాలు ఇచ్చుకుంటూ పోతున్నాం. కానీ
ఫీజు కట్టడానికి ఫీజు లేదు. ఏ విధంగా మాకు మీ సంఘం ద్వారా ఎవరితోనన్నా చెప్పి మా ఫీజులు కట్టేయాలని ముగ్గురు మాకు చెప్పడం జరిగింది. సరే ఇలాగే ఎంతమంది మాకు వేరే వాళ్ళని అడిగి చదివేయాలని మనకు చాలా ఇబ్బంది అయింది. కాబట్టి ఈ సంవత్సరం ఒకరి విద్యా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని గతంలో అనుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోతున్నాము. ఈ సంవత్సరము కంపల్సరీ విద్యా ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. మన బాలాపూర్ మండల సంఘం తరపునే ప్రారంభం చేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకున్నాము. దానికి ట్రస్టీగా 1 లక్ష రూపాయలు పెట్టాలి. డైరెక్టర్ గా 50,000 రూపాయలతో ఒక దాదాపు 400 నుంచి 500 మందిని చేసి ఆ వచ్చే అమౌంట్ ఫిక్స్ చేసి వచ్చే వడ్డీతోటి పిల్లలకు చదివించే కార్యక్రమం చేయాలని మన పరిశుభ్ర అధ్యక్షుల సహాయ సహకారాలతో చేయాలని అనుకున్నాము. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని నా ఆలోచన. మీరందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమానికి ముందుండి దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా నుండి కానీ రాష్ట్రం నుండి కానీ మీరు కూడా మాకు వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందు నడిపించి ఈ తెలంగాణలో ఒక బాలాపూర్ మండల విద్యా ట్రస్ట్ మంచిగా ఏర్పాటు చేయడానికి మీ సూచనలు సలహాలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుతున్నాము. మన బాలాపూర్ మండలం అంటేనే ఎక్కడ పోయినా బాలాపూర్ మండలం అని చెప్పగానే బాలాపూర్ మండలం అంటారు. అంటే మన జనాభా కూడా తెలంగాణలో అన్ని మండలాల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలం ఏదంటే ఇప్పుడు బాలాపూర్ మండలమే. ఇప్పుడు దాదాపు మనము మీరుపేట ఎన్నికలు జరిగినప్పుడు 5 నుంచి 6 రోజుల 2,500 పరీక్షలు సభ్యత్వాలు వచ్చినాయి. అంటే మనం కష్టపడితే ఇంకొక 1000 సభ్యత్వాలు వచ్చే అవకాశం ఉంది మన దగ్గర. కాబట్టి ప్రతి ఒక్క పరిస్థితి సంఘాల అధ్యక్షులు చొరవ తీసుకొని ఏ పరిస్థితి సంఘం ఆ పరిస్థితి సంఘం అధ్యక్షులు తప్పకుండా మెంబర్షిప్ చేయించే మన జనాభా ఎంతుంది అనేది మనము చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పరిస్థితి సంఘాల అధ్యక్షులు కొంచెం శ్రద్ధ చేసి శ్రద్ధ చూపి మెంబర్షిప్లు పరిస్థితి సంఘాల మెంబర్షిప్ చేయించాలని కోరుతున్నాను. మళ్ళీ మనము దాదాపు సంవత్సరం లోపల మనము దాదాపు అనుకుంటే 10,000 నుంచి 20,000 మధ్య మెంబర్షిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర మనం కష్టపడతాయి. ఆ రోజు 2,500 చేసామంటే ఇంకా ఎన్ని ఇవ్వాలి మనము. కాబట్టి మీరు అందరూ సభ్యత్వం లేని వారు సభ్యత్వం కూడా తీసుకోవాలి తప్పకుండా. అలాగే మన మహాసభ కూడా సభ్యత్వం లేని వారు సభ్యత్వం తీసుకుంటే మనకు ఏ మండల సంఘం కానీ జిల్లా సంఘం కానీ ఎలక్షన్ అయినప్పుడు ఎన్నికలైనప్పుడు మహాసభ సభ్యత్వం ఉంటేనే ఓటిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మహాసభ సభ్యత్వాలు కూడా తీసుకుంటే బాగుంటుంది. మన బాలాపూర్ మండల సంఘానికి ప్రత్యేకంగా మన పెద్దలు రాష్ట్రం నుంచి కానీ జిల్లా నుంచి కానీ ఎప్పుడు మన సహాయ సహకారాలు అందిస్తూ సూచనలు చేస్తూ మన సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి కూడా మన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ఎక్కడ లేని విధంగా మండలంలో మనకు గుడి కట్టడానికి దాదాపు 2,000 గజాల స్థలం మనం సంపాదించుకున్నామంటే కారణం మీ అందరి సహాయకారాలతో మన ఐక్యత చూసి మనం స్థలం సంపాదించుకున్నాం. మనకి ఈ ఐక్యత లేకుంటే మన జనాభాను చూపించకుంటే మన స్థలం రాకపో. ఈ రోజు మనం స్థలం వచ్చింది దేవాలయానికంటే మన సంఘం చూసి మన బలాన్ని చూసి మన సంఘం చేసే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలను చూసి మనకు దేవాలయానికి జాగా మండల సంఘానికి ఇవ్వడం జరిగింది. అలాగే ముందు ముందు కూడా మీరందరూ మండల సంఘానికి పరిశీలన అధ్యక్షులు మరియు మీ ఆరోగ్య బంధువులందరూ మండల సంఘానికి సహకారాలు అందించాలని మనసారా కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేసిన అధినేత మా మండల అధికారులందరికీ అలాగే మన ఆర్యవేశ నూతన కార్యవర్గ సభ్యులకు అలాగే బంధువులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి జై
శాసనసభ్యులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. లైవ్ వస్తుంది కాల్ చూడు ఆన్ చూడు ఫేస్బుక్ ఆన్ చూడు. ఎన్నికి రావాలి నమస్తే. ఇప్పుడు ఆర్యవ సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కోశాధికారి శ్రీ గుడిపాటి శ్యాంప్రసాద్ గుప్తా గారు వేదిక రాగలని కోరుచున్నాము. ఇప్పుడు మన నూతన కోశాధికారి గుడిపాటి శ్యాంప్రసాద్ గుప్తా గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం. మీ కుర్చీ ముందర పెట్టండి. మీ పేరు చెప్పండి. నేను మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం మున్సిపల్ కార్పొరేషన్ కు 2024-26 సంవత్సరాలకు గాను కోశాధికారిగా పదవిని అంగీకరిస్తూ నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సంఘం యొక్క నియమావళికి బద్ధుడనై సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి శక్తివంచన లేకుండా సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర, జిల్లా మరియు మండల సంఘాలకు అన్ని విధాల నా సహాయ సహకారాలు అందిస్తానని, నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించినాను. జై వాసవి. చెప్పండి కొట్టండి అందరూ. ప్రమాణ స్వీకారానికి మీ చింతల రవికుమార్ గుప్తా గారికి సన్మానం చేస్తున్నాం. నెక్స్ట్ ప్రధాన కార్యదర్శి రవీంద్ర గుప్తా గారు. రవీంద్ర గుప్తా రవీంద్ర కుమార్ గారు. ఉప్పల రవీంద్ర కుమార్ గారు, మీ కుర్చీ ముందుకు పెట్టండి. తప్పకుండా
తప్పకుండా మీరు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేస్తామండి. మీ కుర్చీ ముందర పెట్టండి. మీ పేరు చెప్పండి. ఉప్పల రవీంద్ర కుమార్ అని నేను. ఉప్పల రవీంద్ర కుమార్ అనే నేను. ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మా కార్పొరేషన్కు 2024-26 సంవత్సరాలకు 2024-26 సంవత్సరాలకు ప్రధాన కార్యదర్శిగా పదవిని అంగీకరిస్తూ నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సంఘం యొక్క నియమావళికి బాధ్యుడనై సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర జిల్లా మరియు మండల సంఘాలకు అన్ని విధాల నా సహాయ సహకారాలు అందిస్తానని నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి. ఇప్పుడు మహిళా సంఘం అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి శ్రీమతి గందే వనిజ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రమాణం చేశాం. లక్ష్మణ్ సమానం సెక్రటరీ. శ్రీమతి మీ కుడి చేయి ముందర పెట్టండి. శ్రీమతి గందే వనజ అని నేను. ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2000 మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలిగా 2024-2026 సంవత్సరాలకు మహిళా అధ్యక్షురాలిగా పదవిని అంగీకరిస్తూ నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సంఘం యొక్క నియమావళికి బద్దురాలనై సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర జిల్లా మరియు మండల సంఘాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై వాసవి. సన్మానం మంచం లక్ష్మి గారు సన్మానం చేస్తున్నాం. ఇప్పుడు మీర్పేట్ కార్పొరేషన్ సంఘ అధ్యక్షునిగా మంచనం ప్రేమ్ కుమార్ గారిని ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీ తాడపల్లి వెంకటేశ్వర గుప్తా గారిని కోరుచున్నాం.
అలాగే వనజ గారిని సన్మానించాల్సిందిగా సబితా ఇంద్రారెడ్డి గారిని కోరుచున్నాం. మంచన ప్రేమగుప్త గారిని వారికి రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ తాడపల్లి వెంకటేశ్వర గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుచున్నాం. మంచన ప్రేమ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నారు. మీ కుర్చీ పైకి ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నేను మీ పేరు అధ్యక్షులుగా ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2024-26 సంవత్సరాలకు 2024-26 సంవత్సరంలో అధ్యక్షునిగా పదవి అంగీకరిస్తూ నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సంఘం యొక్క నియమావళికి బద్ధుడనై సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర జిల్లా మరియు మండల సంఘాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీరు ఇప్పుడు మీర్పేట్ సంఘంకు అధ్యక్షులయ్యారు. మా రంగారెడ్డి జిల్లా తరఫున మీకు కృతజ్ఞతలు మరియు శుభాభివందనములు. ధన్యవాదాలు. జై వాసు. లక్ష్మి గారు మేడం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ తాడపల్లి వెంకటేశ్వర గుప్తా గారు సభను ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పదవి ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మన పెద్దలు శ్రీ అమరావతి లక్ష్మణ గారికి, అలానే మన తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యాశాఖ మాధ్యులు మరియు శాసనసభ్యురాలు శ్రీమతి మన సబితా ఇంద్రారెడ్డి గారికి, అలానే
ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా గత అధ్యక్షులు విట్టా శ్రీనివాస్ గారికి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ మిత్రులు పెద్దలు చింతల రవికుమార్ గారికి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి పెద్దలు మిత్రులు అర్థం లక్ష్మణ గారికి, అలానే జిల్లా నాయకులు కొత్త రవి గారికి, మన పురుషోత్తం గారికి, రాజు గారికి, మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు మరియు గ్రామాల అధ్యక్షులు నాదర్గుల్, అలానే జల్పల్లి, మీర్పేట్ ఈ అధ్యక్షులకు, గత అధ్యక్షులు, గత కార్యవర్గానికి, మరియు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన మన మంచన ప్రేమ్ వారి కార్యవర్గానికి అందరికీ కూడా సభ ముందున్న మహిళా సోదరులు సోదరిమణులందరికీ కూడా రంగారెడ్డి జిల్లా తరఫున అభివందనములు, కృతజ్ఞతలు. రంగారెడ్డి జిల్లాలోనే కీలకమైన బాలాపూర్ మండలం, అందులో మీర్పేట్ అంటేనే చాలా పేరున్న సంఘం అంటేనే ముందుండి అందరూ ఏకటాటిగా ఉండి ముందుండి మీరంతా కూడా సంఘానికి ఎంతో విలువనిచ్చి సంఘ మర్యాదలు సభ్యత్వానికి మీరందరూ కూడా ప్రోత్సహిస్తారు. మన మీర్పేట్ సంఘము మాకు గత అధ్యక్షులు విఠల్ గారు మా కాల పరిమితి అయిపోయాలి, మీరు సంఘానికి ఎలక్షన్ చేయమని మా జిల్లా గారికి విన్నవించుకున్నారు. అతి త్వరలోనే మీకు ఎలక్షన్ చేస్తామని చెప్పాము. మన గత 10 సంవత్సరాల కిందనే మన బాలాపూర్ మండలం మహాసభ సభ్యత్వం ద్వారా ఎలక్షన్లు అయినాయి. మీకు ఇప్పుడు మహాసభ సభ్యత్వం తీసుకొని చేయాలంటే కాల పరిమితి లేదు కాబట్టి వాళ్ళందరూ కోరిక మేరకు, బస్తీ సంఘాల కోరిక మేరకు మీ యొక్క పరిధిలోని సంఘంనన్న వాళ్లకు సభ్యత్వం ఇచ్చి మీరు ఎలక్షన్లు జరపాలని జిల్లా తరఫు నుంచి మరి మహాసభతోటి పర్మిషన్ తీసుకొని ఎలక్షన్లు అంటేనే మహాసభ సభ్యత్వం ఉండాలి. అందులో టైం లేదు కాబట్టి ఈ కాల పరిమితి కొన్ని సడలింపు చేస్తూ మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారి, అలానే పొలిటికల్ కమిటీ చైర్మన్ మన రవికుమార్ గారిని కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మన మీర్పేట్ మున్సిపల్ సభ్యత్వము ఎంతో ఉందో, మరి సభ్యత్వం తక్కువ ఉందో అంటే మరి సభ్యత్వం చేయండి అంటే ఒక నెల లోపలనే 3000 సుమారు 2800 మంది సభ్యులుగా మీరు మీర్పేటలో చేరినారు. ఆ సభ్యత్వంతో ఎలక్షన్లు జరిపించడం జరిగింది. కనీసమైన ఇప్పుడు ఈ ఓటింగ్ లో కూడా 22,000 ఓటింగ్ వచ్చేది. అందులో మన 1300 వరకు సుమారుగా మంచన ప్రేమ్ గారికి వచ్చేది. మంచన ప్రేమ్ గారు గెలుపొందడం జరిగింది. ఈ ఎలక్షన్ కు ముఖ్యంగా మండల నాల శ్రీనివాస్ గారికి, అలానే మన రంగారెడ్డి జిల్లా కోశాధికారి బిల్లకంటి కిరణ్ కుమార్ గారి సారథ్యంలో ఈ ఎలక్షన్లు జరిపారు. వారికి కూడా కృతజ్ఞతలు. మీర్పేట్ అంటేనే మన చాలా అత్యున్నతమైన సిటీకి దగ్గర ఉన్నది కాబట్టి ఎలక్షన్లు కూడా సజావుగా జరిగాయి. మరొక విషయము, ఎలక్షన్ అయినంత వరకే మనకు ఎలక్షన్ తర్వాత మనందరం ఒకటై మనందరం కూడా దానికి సంఘ సభ్యులమే. ఏమి ఉన్నా కోపతాపాలున్నా ఏదున్నా ఓటింగ్ అప్పుడే మనము ఓటింగ్ అయిపోయిందంటే మనందరం కూడా సంఘానికి సభ్యులము. అందరము ఒకటిగా ఉండాలి, ఒకటిగా చేయాలి. మన మహాసభ సభ్యత్వము మనకు దాదాపుగా రాష్ట్ర మహాసభ సభ్యత్వము ఇప్పుడు సుమారు 1,70,000 1,80,000 ఉన్న సభ్యత్వము. మన మహాసభ వేరే సంఘాలు ఏది మనకు సాటి కాదు. మన మహాసభ ఆధ్వర్యంలో మనకు ఉప్పల్ బగాయతులో అమరవాణి లక్ష్మణ గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఒక 5 ఎకరాల స్థలం కూడా ఇచ్చేది. ఆ స్థలాన్ని ఇప్పుడు మన పెద్దలు అమరవాణి లక్ష్మణ గారి వారుంటేనే ఈ మనకు ప్రణాళిక కూడా మన ఉప్పల్ బగాయత్ దాంట్లో ఒక కళ్యాణ మండపం కానీ ఇంకా స్కూల్స్ కానీ వేరే వేరే సంఘాల అభివృద్ధి పనులన్నీ కూడా ఉప్పల్ బగాయతుల్నే మన రాష్ట్రం నుంచి జిల్లాలకు కానీ మండలాలకు కానీ అదొక చాలా
ముఖ్యమైన ప్రదేశము. దాన్ని పూర్తిగా ముందుకు పోవాలంటే మనకు ఇప్పుడు అమరవాళ్ళ లక్ష్మణ గారే దాని కార్యక్రమంలో ముందుండి ఈ ఉప్పల్ బగాయత్తులో మనకు ఈ స్థలానికి ఒక రూపకల్పన తెచ్చి నిర్మాణము అట్లే చేపట్టాలని, ఆ తర్వాతనే మా సభకు ఎలక్షన్లు కావాలి. మనమందరం కూడా ఏకతాటిగా ఇప్పుడు ఈ అమరవాళ్ళ లక్ష్మణ గారికి మద్దతిస్తూ ఈ మనకు ఉప్పల్ బగాయత్తులో ఏ కార్యక్రమం అయినా డెవలప్మెంట్ అయినా కావాలంటే ఇప్పుడు ఉన్న అధ్యక్షుల వారి హయాంలోనే కావాలి. వేరేళ్ళు వస్తే అది ఇప్పుడు మనకు ఎలా ఉంటుందో తెలియదు. ఇంత కష్టపడి మన నాయకులు అమరవాళ్ళ లక్ష్మణ గారు మనకు 5 ఎకరాల స్థలం తీసుకొచ్చినందుకు అందరం కూడా జిల్లా తరఫున మండల తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతాము. వారి హయాంలోనే ఈ మన ఉప్పల్ బాగాయత్తులో డెవలప్మెంట్ మరియు సంఘ భవనాలు ఏ కార్యక్రమం అయినా అక్కడ కావాలని మీరందరూ కూడా మరొక్కసారి వారి ఆధ్వర్యంలో ఉండాలని, ఒక కరచరచాలతో వారిని ముందుకు సాగాలని కోరుకుంటూ, అలానే మనకు మీర్పేటలోనే మన కనక పరమేశ్వరి టెంపుల్ కూడా మన సరితమ్మ మేడం గారు మనకు స్థలాన్ని కూడా ఇచ్చారు. ఆ స్థలాన్ని ఇప్పుడు టెంపుల్ కార్యక్రమంలో అక్కడనే జరుగుతున్నది, ఇంకా నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది. మేము ముఖ్యంగా మన సరితమ్మ గారికి కూడా మనందరం కూడా వారికి ధన్యవాదాలు చెప్పాలి. మన అంత స్థలం మనం మీర్పేటనే వచ్చినామంటే వారి హయాంలో మనం అక్కడ టెంపుల్ని కూడా నిర్ణయించుకుంటున్నాము. గత బిట్టాసీ వారి ఆధ్వర్యంలో మన కార్యక్రమాలు కూడా చాలా మంచిగా అతను నిర్వహించారు. వారి టీంకు, వారి కార్యవర్గానికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన మంచర ప్రేమ్ కుమార్ గారు, అలానే వారి జనరల్ సెక్రటరీ మంచర ప్రేమ్ కుమార్, ఉప్పల రవీందర్, గుడ్పాటి శ్యామ్ కుమార్, మంచర శుభకుమార్, ఒలకంటి నాగకుమార్, పబ్బా రాజు గారి ఆ టీం కూడా మరొక్కసారి కూడా రంగారెడ్డి జిల్లా తరఫున ధన్యవాదములు. గత మీర్పేట అధ్యక్షులు గత కార్యవర్గం చేసిన దానికంటే మీరంతా కూడా బాగా చేయాలని కోరుకుంటూ, ఇంకొకటి చిన్న సలహా, మీర్పేట ఇప్పుడు మన కార్యవర్గ సంఘం అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి మన ప్రేమ్ కుమార్ గారికి చెప్పవలసింది ఒకటే, దగ్గర వాళ్ళు 70 మంది మనకు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో కొందరికి సభ్యత్వం ఉండొచ్చు, మహాసభ సభ్యత్వము. వారి ఫ్యామిలీలో కంపల్సరీగా మహాసభ సభ్యత్వము చేర్పించాలని మరొక్కసారి కూడా వారి టీముకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అర్థన్ లక్ష్మణ్ గుప్తా గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోసం. మేడం వేరే కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉన్నందున శ్రీ చింతల రవికుమార్ గుప్తా గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోసం. పెద్దలు, మీర్పేట్ వాస్తవ్యులు, త్రివేణి నగర్ కాలనీ వాస్తవ్యులు శ్రీ కె లలిత్ మనోహర్ గుప్తా ఇటీవలి జరిగిన తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సంపాదించడం జరిగింది. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారి ద్వారా వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దలు మేడం గారు వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సినందున అలాగే రినోవా గ్రూప్ హాస్పిటల్స్ వారు ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఏ ఇబ్బంది ఉన్నా హాస్పిటల్లో స్పెషల్ డిస్కౌంట్ ఒక 20% డిస్కౌంట్ వరకు ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. ఆ బ్రోచర్ను కూడా మేడం ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ముందు
110 మార్కులు సాధించిన మనీష్ గారు కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. మేడం వేరే వేరే ప్రోగ్రాంలలో పాల్గొనాల్సింది చాలా వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సింది ఎవరు అనేది భావించవద్దు. పెద్దలు శ్రీ సబితా రెడ్డి గారు వారి సందేశాన్ని ఇస్తారు. ఓకే లిఖే సార్ మన మీర్పేట ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ మన రెనోవా గ్రూపు హాస్టల్ వారి ఏజిఎం శ్రీ సాయి కిరణ్ గుప్తా గారు మనకు కలిసి మన సంఘ సభ్యులందరికీ మా హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్కు కానీ టెస్టులకు అన్నిటికీ 20% నుంచి 30%, కొన్ని ప్రాబ్లమ్స్కు 10% డిస్కౌంట్ ఇవ్వడానికి నేను కార్డు ఇవ్వడానికి ముందుండి ఇస్తారని మనకు సహాయ సహకారాలు అందించిన మన శ్రీ సాయి కిరణ్ గుప్తా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేట్ సెకండ్ ర్యాంక్ 110 మార్కులు వచ్చినారు. మీర్పేట్ బాలాపూర్ అంటే వారికి నేనున్నానని ఏ ప్రోగ్రాం చేసినా సపోర్ట్గా ఉండే శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారిని వారి సందేశం చేస్తారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ప్రేమ్ కుమార్ గారు ఎన్నికైన సందర్భంలో వారు ప్రమాణ స్వీకారం తీసుకున్న సందర్భంలో వారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటు రవీందర్ గుప్తా గారు జనరల్ సెక్రటరీ, శ్యామ్ ప్రసాద్ గుప్తా గారు కోశాధికారిగా, మిగతా సభ్యులందరూ కూడా ఇందులో ఉన్న ప్రతి సభ్యుడికి కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ, పెద్దలు వేదిక మీద ఉన్న గౌరవనీయులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ సోదరులకు అందరికీ కూడా, ఎందుకంటే వేదిక మీద అందరూ ఉన్నారు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గుప్తా గారితో పాటు పెద్దలందరూ సోదరులందరూ ఉన్నారు ఇక్కడ. వారితో పాటు మా మేయర్ గారు దీప్లాల్ గారికి, అదేవిధంగా దుర్గా దీప్లాల్ గారికి, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్న కామేష్ రెడ్డి గారు, వేదిక మీద సోదరులకు అందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున మా అక్క చెల్లెళ్ళందరికీ, మా అన్న తమ్ముళ్ళందరికీ, పత్రికా మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మహిళా అధ్యక్షులుగా ఎన్నికైన వనిత గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఒక మంచి విషయాన్ని ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను ఆర్యవైశ్య మీటింగ్కి వచ్చినప్పుడల్లా, ఖచ్చితంగా సంఘాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మహిళా సంఘం మాత్రం కంపల్సరీ ఉంటుంది. మహిళల తరఫున ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు మీతో పాటు మా అక్క చెల్లెలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ వనిత గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. వాటితో పాటు బాలాపూర్ మండలి కానివ్వండి, అదేవిధంగా వడంపేట కానివ్వండి, జలపల్లి కానివ్వండి, అధ్యక్షులందరూ ఉన్నారు ఇక్కడ. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా నేను ఇప్పుడే అడుగుతా ఉన్నాను లక్ష్మణ గారికి, మీ దాంట్లో కూడా ఎన్నికలు జరుగుతాయా లేకపోతే నామినేట్ చేస్తారని. లేదు, మా దగ్గర కూడా యుద్ధంలాగా ఎన్నికలు జరుగుతాయి మేడం, పోలీసులను పెట్టుకొని మరీ ఓట్లు వేస్తామని చెప్తూ ఉంటారు. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతున్న సంఘాలను నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా బాగా సంఘాలకు సేవ అందించాలని, సంఘంలో ఉన్న అందరికీ కూడా సేవ అందించాలని, వారికి కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి తప్పకుండా అందించడానికి మీ శాసనసభ్యులుగా నేను ఉంటానని మరొకసారి మీకు అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. మొన్న నా ఎన్నికల్లో కూడా మీరందరూ సహకరించారు. మరొకసారి ఈ వేదిక మీద నుండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు వేసిన ఓటుకి సాధ్యత ఉండేటట్టు తప్పకుండా నేను మీ మధ్యలో ఉంటూ, మీ మధ్యలో ఉంటూ ఈ ప్రాంతం అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తానని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం నుండి ఇంకొక మంచి అంశం నేను గమనించాను. అంటే మీకున్న దాంట్లో మీరే కనెక్ట్ చేసుకోండి. మీ దాంట్లో పేద బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళ చదువులకి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటారు చూడండి, అది చాలా బాగా ఉంటుంది, అభినందించాల్సిన విషయం.
మరొకసారి నిజంగానే మీరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా షేర్ చేసుకుంటూ సంఘంలో ఉన్న వాళ్ళు, కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలు కూడా బయటికి రావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగానే ఆ వాసవి మాత మీకు బాగా సంపూర్ణంగా ఆశీర్వాదం ఇంకా ఇవ్వాలని, ఇంకా ఎక్కువగా సమాజంలో వెనుకబడ్డ వాళ్ళకి సాయం అందించే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ శ్రీనివాసపురం కట్టున్నారు. వీలైనంత తొందరలో మన టెంపుల్ కూడా తొందరగా పూర్తి చేసి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తే ఈ ప్రాంతం ఇంకా మంచిగా అనిపిస్తుంది. తొందరగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడే చెప్తా ఉన్నాను. ఏదైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కుప్పంలో ల్యాండ్ ఇచ్చున్నారు, దాన్ని డెవలప్ చేయడానికి మేమే అన్ని నిధులు వేసుకొని చేసే ప్రయత్నం చేస్తున్నాం మేడం. బాగా కడతామని చెప్తున్నారు. తొందరగా కట్టాలని ప్రభుత్వం నుండి సహకారాన్ని అందుకుందాం. ప్రభుత్వం నుండి కావాల్సిన సహకారానికి నేను కూడా ఒక మెంబర్గా మీ తరఫున తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు మన రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించి ఎంతో కొంత ల్యాండ్ ఇస్తూ కొంత బడ్జెట్ కూడా అలకేట్ చేస్తున్నారు. మేబీ దీన్ని కూడా చేసి ఉంటారు మరి. సో దీనికి కూడా చేసి ఉంటారు అనుకున్నాం, బట్ ఇవ్వలేదు అంటారు. కాబట్టి తప్పకుండా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా అసోసియేషన్స్, కుల సంఘాలకు సంబంధించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికో లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు షెల్టర్ ఉండడానికి కానీ అన్ని కులాలకు కూడా ఇచ్చుకుంటూ ల్యాండ్ ఇచ్చుకుంటూ కొంత అమౌంట్ కూడా ఇచ్చున్నారు. దీన్ని కూడా తప్పకుండా ప్రభుత్వంకి సహకారం అందేటట్టు చొరవ తీసుకుంటాం. తప్పకుండా ప్రయత్నం చేద్దామని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ప్రేమ్ కుమార్ గుప్తా గారు వాళ్ళ టీం అందరు కూడా మేము చేసే ప్రయత్నాలకి ప్రభుత్వం నుండి ఏ సాయం కావాలన్నా మీతో పాటు నేను ఉంటానని మరొకసారి మీకు అందరికీ మాటిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఎన్నికలు అయినా కూడా మా అంటే పొలిటికల్గా రాజకీయంగా ఉన్న పార్టీలా కాకుండా మీరందరూ ఒకటే కంపెనీ నుండి పోటీ చేస్తున్నారు. కాబట్టి గెలిచిన ఓడిని అందరూ ఒకటే కుటుంబం అనుకుంటాను నేను. కాబట్టి గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ మన ఆర్యవైశ్య సంఘం సంబంధించి అభివృద్ధి కోసం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అందరికీ. థ్యాంక్ యూ. అందరూ కూడా వచ్చేయండి. కార్యవర్గ సభ్యులు అందరూ కూడా వచ్చేయాలి. చిన్నగా ల్యాండ్ నిలవాడు ఆ కిందనే लिखिए वेट लिखिए వేద ఆశీర్వచనం జరుగుతుంది. నూతన కార్యవర్గానికి ఆశీర్వచనం ఉంటుంది కావున కొద్దిగా నిశ్శబ్దం ఉంటుంది. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదజాగనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజయభిర్వాజనేవతి ధీనామవిత్రిగవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే
नमोऽस्तुते वासवे कन्यका परमेश्वरे देवतायै नमः ॐ यो वै तां ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं ब्रह्मज ब्रह्मादायुः कीर्तिं प्रजान्तजुः अगदेनैवैनं प्रणजते ब्राह्मणायुषेयबुद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरैवैनो देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्कीर्तये देता एव देवतः प्रीणाति पर्याप्त्यानन्दराय सर्वस्तोमोतिरात्रमुत्तमः सर्वस्यात्यै सर्वस्य जित्यै सर्वमेव तेन पुनाधि सर्वं जगति शतञ्जीव शरदो वर्धमानयत्यभिनिगमो भवति शतमिति दीर्घमाजुर्मरुतयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं शतमिति शतदीर्घमायुः ॐ वृषशैलाधिपयेव दैवतन्नः वृषभाद्रीश्वरयेव दैवतन्नः फणिशैलाधिपयेव दैवतन्नः भगवान् वेङ्कटयेव दैवतन्नः श्री श्रीनिवासकुलदैवतन्नः श्री श्रीनिवास परमाधनन्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः भूतकारुण्यलक्ष्मीः खट्वाग्रे सौम्यलक्ष्मीः राजम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयदा सर्वसाम्राज्यलक्ष्मीः श्रियकान्ताय कल्याणनिधये निधये अर्तिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते सम्पूर्णयजमानस्य कुलदेवता वासवी कन्यका परमेश्वरी देवता सम्पूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु सम्पूर्ण दिन दिन व्यापाराभिवृद्धिरस्तु सकल विषयेषु आयुष्याभिवृद्धिरस्तु सम्पूर्ण धर्म